ఏలూరు జిల్లా కైకలూరు దానంగూడను పోలీసులు చుట్టుముట్టారు. ఈ నెల 5న దళిత యువకుడిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ చలో దానగూడెంకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. చలో దానగూడెంకు పోలీసులు అనుమతించలేదు. ఇక దానగూడెంను సెక్షన్ 144 అమలు చేస్తూ ఉన్నారు. పోలీసుల వలయాలను లెక్క చేయకుండా కూడా దళిత సంఘాలు దానగూడెం చేరుకున్నాయి. దాడికి కారణమైన ఎమ్మెల్యే కామినేని అనుచరుడు కొల్లి బాబిని అరెస్ట్ చేయాలంటూ కూడా వారు వాళ్ళ డిమాండ్ వినిపిస్తూ కూడా నిరసనలు తెలిపారు. అయితే ఇక్కడ ఈ నిరసనలు కూడా పర్మిషన్ లేదు. మరోవైపు దానగూడలో 144 సెక్షన్ అమలవుతూ ఉండగానే ఈ నిరసనలు చేపట్టారు అక్కడికి దళిత సంఘాలు ఎవరైతే చేరుకున్నారో. అయితే ఏలూరు జిల్లా కైకలూరులో ఇప్పుడైతే పోలీసుల బందోబస్తు ఒకవైపు ఏమో 144 సెక్షన్ అమలవుతుంది, మరోవైపు ఏమో అక్కడికి ఆల్రెడీ కూడా దళిత సంఘాలు ఆల్రెడీ కూడా అక్కడ ముట్టడించడానికి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళు కొన్ని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నారు. దానికి ముందల అసలు కామినేని ఏం మాట్లాడారు ఈ అంశం మీద అనేది ఒకసారి చూసి తర్వాత మా ప్రతినిధి ఫోన్ లైన్కి వెళ్దాము. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖు కైకనూరులో జరిగిన ఇన్సిడెన్స్ చాలా చాలా బాధ కలిగించింది. నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జరిగింది. నేను 3వ తారీఖు మా మిస్సెస్కి తీవ్ర అస్వస్థతకు గురై 3 రోజులు ఐసీయూలో ఉండి ఇంకా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి. అందుకని నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చాను. కానీ ఎప్పటికప్పుడు ఎస్పీ గారితోనూ అధికారులతో మాట్లాడి ఏ రకంగా ఇలా ఉద్రిక్తలు తగ్గించాలి అనేదంతా నా వంతు ప్రయత్నం చేశాను. రేపు బయలుదేరి నేను వచ్చేస్తున్నాను. వచ్చి బాధితులను కలిసి వాళ్ళకి ధైర్యం, ఇంకోసారి ఇలాంటి జరగదు అని చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో ఒక్క కైకలూరులో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా ఉన్నారు. అదే 19-24 మధ్యలో నాయకులే జీతాలు ఇచ్చి రౌడీలను పెట్టి బీసీ, ఓసీ, ఎస్సీ అని లేకపోకుండా అందరినీ ఎక్కడ పడితే అక్కడ కొట్టి మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టారు. ఆఖరి పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు. నా దగ్గర ఎవిడెన్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాకూడదనే కైకలూరు నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇది జరుగుతూ నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి అంటే, ఎవరైనా చెయ్యాలి అంటే భయపడాలి. అది నా వెనకాల ఉన్నాళ్ళలోనూ, నా కుటుంబ సభ్యులోనూ, నా పిల్లలైనా ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు. నేను కైకలూరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేస్తుంటా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గత 15 రోజుల్లో జరిగిన ఈ 2 ఇన్సిడెంట్లు కైకలూరుకి చెడ్డ పేరు తీసుకొచ్చినాయి. మొన్న జరిగిన వంగవెట్టి మోహన్ రంగా గారిది కానీ ఈ ఇన్సిడెంట్ కానీ అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా నాకు మీ అందరి సహకారంతో మనం కైకలూరు నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒకానొక టైంలో కైకలూరులో స్వయంగా కూడా నాయకులే డబ్బులు ఇచ్చి మరి గూండాలను ప్రోత్సహిస్తూ కూడా అక్కడ ఈ విధమైన దాడులు చేసి కేసులు నమోదు చేయించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకూడదు కైకలూరు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే కామినేని ఈ విధంగా చెప్తుంటే ఈ దాడికి కారణమైన ఎమ్మెల్యే కామినేని అనుచరుణ్ణి కొల్లు బాబిని అరెస్టు చేయాలంటూ కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మరి నెక్స్ట్ అక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోనున్నాయన్న డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రేణుశ్రీ, ఏలూరు ఈ నెల 5వ తేదీన ఓ దళిత యువకుడిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ దాడిలో కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేశారు, కొందరిని అరెస్ట్ చేయలేదంటూ దళిత సంఘాలు అటు పోలీస్ స్టేషన్ ను ఇటు దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన వారిని ఈ కేసులో ప్రధానంగా ఉన్న మిగిలిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. అయితే వీరు చలో దానగూడెంకు దళిత సంఘాలు అనుమతి కోరాయి. ఆ అనుమతిని పోలీసులు నిరాకరించారు. అయితే దానగూడెంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే పోలీసుల వలయాలను కూడా లెక్క చేయకుండా దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఆ దళిత బాలుడిపై దాడికి కారణమైన ప్రధానమైన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాసరావు అనుచరుడు కొల్లు బాబీని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రేణుశ్రీ.
అయితే ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ కూడా గతంలో ఉన్న పరిస్థితులు ఇక్కడ రాకూడదు, గతంలో ఇక్కడున్న నాయకులే గూండాలను పోషించారు అంటూ కూడా మాట్లాడారు. గత ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల ప్రజలపై, అన్ని రకాల సామాజిక వర్గాల నేతలపై కూడా దాడులు జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు చేస్తే కఠినంగా అణిచివేస్తామని చెప్తున్నారు. తాను గాని, తన అనుచరులు గాని, తన కుటుంబ సభ్యులు గాని, ఏ కులస్తుల పైన అయినా గాని, దళితుల మీద గాని, ఇతర సామాజిక వర్గాల మీద ఎవరి మీద అయినా గాని దాడులు చేసినా, బెదిరించినా కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందుకు నాది బాధ్యత అంటూ కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అయితే ప్రధానంగా ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, రోడ్డెక్కాయి. నిన్న కూడా ఇదే సంఘటన పైన కూడా దళిత సంఘాలు ఆందోళన పిలుపునిచ్చాయి. మిగిలిన వారిని అరెస్ట్ చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలి. 14 ఏళ్ల బాలుడిపై దాడి చేయడం అనేది అన్యాయం, అక్రమం అంటూ దళిత సంఘాలు దానగూడెంలో 144 సెక్షన్ విధించినా కూడా పోలీసుల ఆంక్షను లెక్క చేయకోకుండా వారు ధర్నా చేస్తున్నారు. రేణుశ్రీ, అయితే ఇప్పుడు ఒకవైపు 144 సెక్షన్ అమలవుతుంది, మరోవైపు వీళ్ళు ఈ విధంగా ధర్నా చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి పోలీసులు చెలో దానగూడెంకు దళిత సంఘాలు ఆందోళన పిలుపునిచ్చినా ప్రస్తుతానికి పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆంక్షను లెక్క చేయకోకుండా దాదాపు 700 నుంచి 800 మంది దళిత నాయకులు, దళిత బిడ్డలు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా దళిత సంఘాలు డిమాండ్ చేసే అంశం ఏంటంటే, ఈ కేసులో ప్రధానంగా ఉన్న వారిని కొందరిని మాత్రం అరెస్ట్ చేశారు, కీలక నాయకుడు బాబీని అరెస్ట్ చేయలేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి, దళిత సంఘాలకు, దళిత బిడ్డకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓవరాల్ గా దళిత సంఘాలు చేపట్టిన ఈ ధర్నాకు పోలీసుల నుంచి అనుమతి లేదు. అనుమతి లేకపోయినా కూడా వాళ్ళు పోలీసు ఆంక్షలు దాటుకొని దానగూడెంలో 144 సెక్షన్ ఉన్న రోడ్లపైకి వచ్చారు. అయితే పోలీసులు ఈ ఉద్రిక్తతను కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తామని, మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తామంటూ అక్కడ పోలీసులు తెలిపినా కూడా దానగూడెంలో 144 సెక్షన్ ఉన్నా కూడా ఆ నిందితులను ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రేణుశ్రీ, అయితే ప్రెసెంట్ అసలు ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి, కొల్లుబాబిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కీలక వ్యక్తులు, కీలక నాయకుల్లో కొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన జరిగింది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకరమైంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని జిల్లాల్లో వాంటెడ్ గా దళితుల పైన దాడులు చేస్తున్నారు అంటూ దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పలాని జిల్లాలో పలాని వ్యక్తుల మీద దాడి చేశారంటూ వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా కూడా పోలీసులు ప్రస్తుతం జరిగిన దాడిని అన్ని దాడులతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇక్కడ జరిగిన ఈ దాడిని ఏదైతే ఈ బాలునిపై జరిగిన దాడిని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము, నిందితులను అందరినీ అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఇప్పటికి కొంతమందిని అరెస్ట్ చేశాం, మరి కొంతమంది కోసం గాలిస్తున్నాము, మీరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు అంటూ దళిత సంఘ నాయకులకు నచ్చజెప్పే పరిస్థితి ఏర్పడింది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో దానగూడెంలో ప్రెసెంట్ 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దళిత సంఘాలు అక్కడికి చేరుకొని అయితే ఇప్పుడు ప్రెసెంట్ తమ డిమాండ్ వినిపిస్తున్నాయి. కొల్లు బాబీని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పుడు వాళ్ళ డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా కేసులు నమోదైన కొందరిని అదుపులోకి తీసుకున్నారు, మరికొంతమంది పరారీలో ఉన్నారు, వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పి దళిత సంఘాలకు సంబంధించిన నాయకులను వెనక్కి పంపించే ప్రయత్నం అయితే అక్కడ కొనసాగుతుంది. అలాంటి